కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మానిక్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కంఫర్ట్ టికెట్ స్కీమ్ల ద్వారా ₹78 లక్షలతో సుమారు 50 ఎకరాలలో నిర్మిస్తున్న అర్బన్ పార్క్ విజిటర్స్ వీక్షించేందుకు తుది దశకు చేరుకుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాంతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కొమరంభీం ప్రాజెక్టు సమీపంలో మానిగూడ వద్ద అర్బన్ పార్క్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ పార్కు నిర్మిస్తున్నారు. 78 లక్షల వ్యయంతో ఈ పార్కు నిర్మాణం చేపట్టారు. సుమారు 50 ఎకరాలలో ఈ పార్కు నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి, శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ పార్కు పూర్తిగా గ్రీనరీ పార్క్ ఇది. ఇందులో విజిటర్స్ వచ్చే అవకాశం, అంటే విజిటర్స్ కోసం విహారయాత్ర వచ్చే వాళ్లకు కాసేపు సేద తీరేందుకు ఈ పార్కు ఉల్లాసంగా ఉండేందుకోసం నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమే మనతో మాట్లాడేందుకు FDO సార్ ఉన్నారు, శాంతారాం గారు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మనకు 2 అర్బన్ ఫారెస్ట్ పార్క్ శాంక్షన్ అయింది. అది ఫారెస్ట్ పార్క్ అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే మామూలు పార్క్, మున్సిపాలిటీ పార్క్ అలాగా ఉండదు. వచ్చిన విజిటర్స్ లోపల వచ్చి వెళ్ళిపోయినప్పుడు అడవి లోపల నుంచి ఎట్లా పోతారో ఆ ఫీలింగ్స్ ఉండాలి. అదే బేసిక్ ఎయిమ్. దాంతోపాటు ఏమి అంటే ఎగ్జిస్టింగ్ అడవి, ఊరు పక్కన ఉన్న అడవిలో ఒక పార్ట్ మనము ఫెన్సింగ్ చేసి క్లోజ్ చేసి లోపల అదే న్యాచురల్ మెటీరియల్ తోటి దారి చేసుకోవాలి. సో ఒక వాకర్స్ అక్కడక్కడ రచ్చబండ అలాగా న్యాచురల్ మెటీరియల్, ఎగ్జిస్టింగ్ మెటీరియల్ తోటే చేయాలి. ఏమి డిస్టర్బ్ చేయకూడదు ఆర్టిఫిషియల్ మెటీరియల్ తోటి. అట్లాగా చేస్తే ఈవెన్ అక్కడ ఉన్న జంతువులు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అట్లాగా కాన్సెప్ట్లు చేస్తాము. సో ఒకరు వచ్చి ఒక 2-3 ఫ్యామిలీ వచ్చి పోతారంటే అక్కడ ఉన్న పక్షులు, జంతువులు అదన్నీ చూసుకోవచ్చు. చెట్టు ఏమి డిస్టర్బ్ చేయకుండా దారి కూడా ఎట్లా ఉందో, ఎట్లా పోవచ్చో, మనం ఎంత బెండ్ చేసి పోవాలో అట్లాగానే దారి పెట్టాలి. సో అట్లాగా మనము ఆసిఫాబాద్ టౌన్కి ఒకటి, కాగజ్నగర్ టౌన్కి ఒకటి. ఆసిఫాబాద్ టౌన్లో ఆల్మోస్ట్ అరౌండ్ 100 ఏకర్స్కి పెట్టాము. ఆ ప్రాజెక్ట్ జాయింట్. సో వాటర్ బాడీ పక్కన ఉన్న పార్క్ అంటే ఇంకా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాము. ఈవెన్ అడ్జసెంట్ ఏరియాలో ఉన్న కోండాలో కూడా 5 కిలోమీటర్కు ఒక రోడ్ వేసుకొని అక్కడ టాప్ పాయింట్లో ఒక వాచ్ టవర్, సో దట్ ట్రెక్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లాగా రకరకాల న్యాచురల్ బ్యూటీ ఎంజాయ్ చేయడానికి, న్యాచురల్ సైన్స్ స్టడీ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా కాగజ్నగర్లో ఒక పార్క్, పాత డెపో, అది కూడా న్యాచురల్ ఫారెస్ట్ లాగానే ఉన్నది. అది